మించిపోయింది, అధికమైంది, దాటిపోయింది గనుక ఎస్తేరు చారిత్రక పుస్తకము 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతాను. నా మట్టుకు నేను చదువుతూ ఉండగా మీరు కూడా మీ యొక్క గ్రంథముల మీద దృష్టి ఉంచి శ్రద్ధ పెట్టి చదవండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల పక్షంగా నేను చేస్తూ ఉండగా శ్రద్ధగా మనము ఆలకిద్దాము, అనుకరిద్దాం. పరిశుద్ధుడా, పరమేశ్వరుడా, సకలాశీర్వచనములకు కారణభూతుడవైన యేసుస్వామి, నీ నామాన్ని మరొక్కసారి స్తుతిస్తూ, పొగుడుతూ, హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, నీ నామమందున మా కొరకు దాచి ఉంచిన సకల దీవెనలను మేము పొందుకొనుటకు మాకు ఈవిగా, వరముగా, కానుకగా, బహుమానముగా పరము నుండి మాకు సిద్ధపరిచి ఇచ్చిన నీ గ్రంథము చెంతకు, నీ ఉపదేశం యొద్దకు పరిగిడి రావడానికి పునరుద్ధాన దినమందు మాకిచ్చిన అనుకూలత, అవకాశము, భాగ్యమంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ పిల్లలు మనసారా పూర్ణ హృదయముతో ఆరాధించి ఉండగా నీ బిడల స్తుతి మీద నీవు ఆసీనుడవై ఉండి నీవే రాజుగా, దేవునిగా, అధిపతిగా, యజమానిగా మా మధ్యలో ఆసీనుడవైనందుకు స్తుతులు. ఇదిగో ఉపదేశ ఈ కార్యక్రమము సహా నీవే నీ స్వాధీనమందుంచుకొని నీవే బోధకునిగా, గురువుగా, యాజక ధర్మము నీవే నెరవేర్చి నిదాసుని మీద నీ ఆత్మాభిషేకము కొలత లేకుండా పరము నుండి వర్షధరగా వర్షింపజేసి నా నోట నీ మాటల ఊటను ఉబికింపజేసి నాతో మాతో అందరితో ప్రభువా తేటగా, స్పష్టముగా మా మార్గములలో అడ్డుగా ఉన్న ఆటంకములన్నీ సరాలము చేసుకొని అరణ్య యాత్ర దిగ్విజయముగా ముగించే యాత్ర ఇష్టముగా ఎంచిన భక్తుల వరుసలో మేముండులాగున చేపట్టి నడిపించి మహిమ పొందమని యేసు పుణ్యనామమున మురళిడి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములోనికి లేదా సందేశములోనికి దేవుని మనస్సులో ఈనాడు మన నిమిత్తము ఆయన దాచిపెట్టిన ఆయన మనోభావనను మనము తెలుసుకొనక ముందు మానవ జాతిలో అందరిలో ఒక ప్రశ్న మెదులుతూ తలెత్తుతుంది. దాన్ని మీకు ముందు పరిచయం చేసి నేను సాగిపోతాను. మనుషులలో కావచ్చు, భక్తులలో కావచ్చు, ఒక ప్రశ్న మెదులుతుంది. నాటి నుండి నేటి వరకు ఎల్లవేళలా అదేంటి అని మనం ఆలోచన గనక చేస్తే, దేవుడు నా కొరకు ఏం చేశాడు, దేవుడు మన కొరకు ఏం చేశాడని మనం ఆయన కొరకు బ్రతకాలి. దేవుడనే పదాన్ని అస్తమానము స్మరించడము, తలవడము, కొలవడము ఈ రోజుల్లో ఈ సమాజంలో ఒక నాన్ సెన్స్ అయిపోయింది. దేవుడనే పదాన్ని ఎవరు పెద్దగా ఇష్టపడట్లే, ముందుంచుకోవట్లే, ముందు పెట్టుకోవట్లే. వారి ఇష్టాలు, అభిరుచులు, క్రియలు, ఘనతలు, కార్యక్రమాలు అన్నీ ముందు పెట్టుకుంటున్నారు. మానవుడే ముందుంటున్నాడు కానీ మాధవుణ్ణి ముందు తెచ్చి పెట్టడానికి ఎవరూ ససేమీరా ఇష్టపడట్లే. ఎవరైనా ఇష్టపడి పలుమార్లు మనం పలుకుతున్న మాటల్లో దేవుడు అనే పదము మనం గనక పలికితే అతన్ని, ఆవిడను చాతగాని వారి కింద జమగడుతుంది ఈ సమాజం. పైపెచ్చు మన మీద ఏం మోపుతుంది? నింద, ఆరోపణ. అంటే దేవుడు ఏం చేశాడు? నేను అంటున్నాను, దేవుడు ఏం చేశాడు అంటే
ఒక్కసారి యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుకుంటే, ఆయన మన యొక్క పాపములను మోసాడు. మొదట యోహాను సువార్త 1వ అధ్యాయం 26 అనుకుంటా. దేవుడు ఆయన ఒక పని చేశాడు. ఆ పనిని అక్కడ సువివరంగా రాయబడి ఉంది. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకములో మనకు తెలిసి తెలియక చేసిన సకల పొరపాట్లను, పాపములను, పాపము నుండి వచ్చు శిక్షను కూడా యేసయ్య మోసాడు. నీ పాపాన్ని మోసాడు, నీ శాపాన్ని మోసాడు, నీ కష్టాన్ని భరించాడు, నీ బాధను భరించాడు. అంతేకాదు, ఆయన నీ అవమానాన్ని కూడా భరించాడు. హల్లెలూయా. అన్నింటికంటే ఎక్కువ మనిషిని బాధ పెట్టేదేంటి? అవమానం. నలుగురిలో మనిషిని అవమానపరిస్తే అవమానాన్ని ఏ మనిషి తట్టుకోలేడు, నిలదొక్కుకోలేడు, బ్రతకలేడుగా. శ్రమ పెట్టినా బ్రతుకుతాడు, నష్టము జరిగినా బ్రతుకుతాడు, వ్యాధి రోగం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాడు. కానీ మనుషుల మధ్యలో, బంధువుల, స్నేహితుల, సమాజము మధ్యలో అవమానము గనక వస్తే మనిషి తట్టుకోలేడు. ఇంపాసిబుల్. గెలవలేడు అవమానాన్ని. ఆ అవమానాన్ని కూడా నీ కొరకు యేసయ్య భరించాడు. హల్లెలూయా. దేవుడు నీ అవమానాన్ని భరించాడు. ఏదేదైతే దేవుడు భరించాడో అది నీకుండకూడదు, నీ బ్రతుకులో ఉండకూడదు. ఉండకుండా ఉండాలి అంటే నీవు కూడా దేవునికి కొద్దింత, రవ్వంత సహకరించవలసిన అవసరం ఉంది. ఆ ముక్క మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను పొరపాటున ఎవరినైనా హత్య చేసి, దొంగతనము చేసి, కొంతమందికి నష్టం కలగజేసి పోలీసులకు దొరికాను అనుకోండి, వాళ్ళు తీసుకుపోయి ఎక్కడేస్తారు? నన్ను జైల్లో, పోలీస్ స్టేషన్లో, బందీఖానలో, చెరసాలలో వేస్తారు. వేశాక నన్ను విడిపించాలని మీరు అనుకుంటే కోర్టుకెళ్ళో, స్టేషన్కి వెళ్ళో నేను చేసిన నష్టానికి నష్టపరిహారము, జరిమానా చెల్లించి, ఆ జరిమానా చెల్లించిన రసీదు కావచ్చు, నోటీసు కావచ్చు, బెయిల్ కావచ్చు, మీరు తీసుకొని మరలా చెరసాలకు వస్తే తప్ప నన్ను విడుదల చేయలేదు. యేసయ్య నీ కొరకు, నా కొరకు జరిమానా చెల్లించాడు. పాపానికి జరిమానా, శాపానికి జరిమానా, రోగానికి జరిమానా, నిందల అవమానములకు కూడా జరిమానా చెల్లించి, కానీ చెల్లించిన రసీదును నువ్వు ఎప్పుడైతే నాకు కావాలి అని స్వీకరిస్తావో అప్పుడే నీకు విడుదల కలుగుతుంది, అప్పుడే నీకు విమోచన లభిస్తుంది. నువ్వేంద్ర బాబు నన్ను విడిపించేది, నీ బేలద్దు, నీ రసీదద్దు, నీ జరిమానద్దని అన్నావే అనుకో, ఆయన కట్టి కూడా ప్రయోజనము లేదు, ఆయన చెల్లించి కూడా ప్రయోజనము లేదు. అందుకే పౌలు అంటాడు, నా వలన సిలువ సువార్త వ్యర్థము కాకుండున్నట్లు. హల్లెలూయా. చాలా మంది ప్రజలలో దేవుడు చేసిన యజ్ఞము, సిలువ మరణము, సిలువ మీద ఆయన చెల్లించిన జరిమానా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు దానిని స్వీకరించుటలో వెనుకంజ వేశారు. ఇష్టం లేదు. స్వీకరించడము నీవు ఆరంభించి ఇష్టపడితే నీ జీవితంలో ఇవన్నీ కనబడకుండా మటుమాయమైపోతాయి. ఏం చేశాడని చెప్పాను? దేవుడు నీ కొరకు, నా కొరకు నీవు భరించాల్సిన పాప భారాన్ని ఆయన మోసుకెళ్ళాడు. పాపము వలన నీకు కలిగే శిక్షను కూడా ఆయన అనుభవించాడు. నీ కష్టాలను ఆయన, నీ రోగములను ఆయన తన మీద భరించుకొని వెళ్ళాడు.
అన్నింటికంటే ఎక్కువగా నిన్ను బాధించే అవమానమును కూడా దేవుడు భరించాడు. హల్లెలూయా. అయితే అన్ని అవమానాలను గూర్చి నేను ఇప్పుడు మీకు వివరించలేను, సమయము లేదు, వల్ల పడదు. కానీ ఒక ప్రథమమైన మానవ జాతిలో తొల్లీట జరిగిన అవమానమనే నిందను దేవుడు తొలగించేదాకా ఆయన మౌనముగా ఉండలేదు. ఆ మాటను చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ప్రప్రథమముగా యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయం, క్షమించండి 62 చదవండి. 62 మొదటి వచనం. చాలని ఏమన్నాడు చూడండి. సియోను నీతి ఇప్పుడు ఏమైంది? చీకటి అయిపోయింది. ఇంకేమన్నాడు? దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, అంటే రక్షణ కూడా అస్తమించింది. చీకటిగా ఉన్న, చీకట్లో బ్రతుకుతూ ఉన్న తన జాతిని గూర్చి ఏమంటున్నాడంటే, సియోను యొక్క నీతి కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను దాని పక్షముగా మౌనముగా ఉండను అంటున్నాడు. దేవుడు మన మీద ఉన్న నిందను, అవమానమును, శ్రమను, బాధను తొలగించేంత వరకు ఆయన మౌనముగా ఊరకుండదట. ఇంకో బంగారు మాట చెప్పనా, పోయినాక చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదివితే దేవుడు అక్కడ అంటాడు, యెహోవా మాట ఇచ్చి ఆయన మాట నెరవేర్చు వరకు ఆతురత కలిగిన వాడు అన్నాడు. అంటే ఒక మాట ఆయన మనకు సెలవిచ్చాడనుకో, పలికాడనుకో, ఏదో ఆషామాషిగా వలకడు. ఏదో నా దగ్గరికి వచ్చి 4 మంచినీళ్ళు ఇచ్చి 4 పండ్లు పొలాలు తెచ్చినందుకు ఇక నా దగ్గరికి వచ్చి దండం పెట్టినందుకు ఇత్తన్న బిడ్డ అని ఇచ్చి తర్వాత బయటికి పోయినాక నువ్వెవరో నాకు తెలియదనే వ్యక్తి కాదు యేసయ్య. ఒకసారి ఆయన కమిట్ అయి నీకు మాట ఇచ్చాడనుకో, అది నెరవేరు వరకు ఆవేశముతో, ఆతురతతో, తొందరతో పని చేస్తాడట. మనం గుడికి వచ్చేటప్పుడు కంగారు తెలుసా మీకు? తెలుసా? కంగారు అంటే తొందర కాదు. కంగారు అనే జంతువు ఉంటుంది. అది 2 కాళ్ళతో కూడా పరిగెత్తగలదు. 4 కాళ్ళు ఉంటవి. మనకు పొట్ట ఉన్నట్టు దానికి ఇట్లా గర్భసంచి లెక్క ఓపెన్ సంచి ఉంటుంది చర్మముతో. దాంట్లో తన పిల్లను, పసిపిల్లను వేసుకొని 2 కాళ్ళతోనే పరుగెత్తగలదు. మనం అట్లా పోతాం శరిసి అయిపోయినాక, శరిసికి వచ్చేటప్పుడు. కానీ దేవుడు నీకేదైనా మాట ఇచ్చాడనుకో, నీవు ఎలా బ్రతికినా, బ్రతుకులో అడతా పడతా పడుతూ లేస్తూ బ్రతికినా, నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీ ప్రాణం పోకుండా కాపాడుతాడు. ఆయన ఆతురతతో తొందరగా పని చేస్తాడు. హల్లెలూయా. అంటే నీ పక్షంగా ప్రజలందరినీ కూడా తొందర పెడతాడన్నమాట దేవుడు. పరిస్థితులను కూడా తొందర పెడతాడు, రాజకీయాలను కూడా తొందర పెడతాడు నీ కొరకు దేవుడు. అన్నింటినీ తొందర పెట్టి తొందరగా చేసే మనసు కలిగిన వాడు. మౌనముగా ఉండడు, ఆయన పని చేస్తూ వస్తాడు అన్నమాట. నీ పక్షంగా నీ బంధువులు మౌనంగా ఉంటారు, నీ మీదికి అందరూ పరిగెత్తుకొని వచ్చినప్పుడు. అవునా? నీ భర్తే మౌనంగా ఉండొచ్చు, నేను 4 మాటలు అంటే. నీ భార్య మౌనంగా చూస్తూ సినిమా చూసినట్టు చూస్తుంది. నీ తల్లిదండ్రులు, నీ అత్తమామ, నీ బంధువులు నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే
సినిమా చూసినట్టు చూస్తారు. కానీ దేవుడు మాత్రము నీ పక్షముగా మౌనముగా ఉండడు, ఊరకుండడు. దానికి చక్కని తార్కాణం ఒక మాట చెప్తాను. మొదట ఏమన్నాను? తొల్లుట అంటే మొదట ఆదిలో పొందిన అవమానానికి విరుగుడు చేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అది చెప్తాను వినండి. మొదట పాపం ఎవరు చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? ఆదమా? పండు ఎవరు తిన్నారు? ఫస్ట్ శైతాన్తో ముచ్చట పెట్టింది ఎవరు? అవ్వ. అవునా? అవ్వ ముచ్చట పెట్టింది, పండు తిన్నది. ఎవరికి ఇచ్చింది? ఆ చెడ్డ కోతి వనమంతా జరిపినట్టు ఎవరిని జరిపింది? మొగని జరిపింది. హల్లెలూయా. అవునా? భర్తని జరిపింది. ఇప్పుడు స్త్రీ జాతి అంతటికి ఆ నింద ఉందా లేదా? ఏమన్నా ఇంట్లో రచ్చ జరిగింది అనుకో, మంచి క్రైస్తవుడు ఏమంటాడు? నువ్వు చేయబట్టే, అవ్వ చేయబట్టే మాకు ఈ కట్టం అంతా, భూమి అంతటికి, అవునా, మానవులందరికీ నరకం, ఈ కట్టం, ఈ బాధ, ఈ సమస్య ఎందుకంటే మీరే అనే నింద ఉందా లేదా? ఆ నిందను, ఆ అవమానాన్ని తొలగించడానికి మరలా స్త్రీ గర్భమున పరిశుద్ధునిగా ఆయన పుట్టాడు అని చెప్తున్నా. పాపము వచ్చింది స్త్రీ జాతి వలననే, పరిశుద్ధుడు పుట్టింది స్త్రీ జాతి వలననే. నేను అంటున్నాను, నువ్వు ఎలా జరిగించినా, పొరపడ్డావా, తప్పు చేసావా, బుద్ధితో చేసావా, ఎలాగోలాగో చేసావు కదా, నీ మీద ఉన్న నిందను దేవుడు తొలగించే వరకు మౌనముగా ఉండని వాడంటున్నా నేను. హవ్వ బతిమాలింది నా నింద తీసేయమని. కానీ దేవుడు ఏం చేశాడు? ఒకసారి నింద మోసిన హవ్వ బ్రతుకులో స్త్రీ జాతికంతటికి వచ్చిన అవమానాన్ని మరలా కన్యకను కాపాడి, కన్యకను భద్రపరచి, కన్యక గర్భమున పుట్టి ప్రభువుకే తల్లిగా కాగలిగిన ఉన్నత భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుకే అంటున్నాను, నీవు ఎక్కడ అవమానము పొందావో అక్కడనే దేవుడు నీకు ఘనతనిచ్చేదాకా ఆయన మౌనముగా ఉండడని చెప్తున్నా. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జెఫన్యా 3rd chapter 19th verse. దొరికిందా? చదువుతేగా. చదువు 19. జెఫన్యా 3:19. సరే నేను చదువుతుంది. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారిని అవమానము నొందిరో అక్కడ నెల్ల వారిని ఖ్యాతిని మంచి పేరును కలుగజేయును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగ. ఎక్కడ నిన్ను జనులు నిందించారో, చెడ్డ మాటలు పలికారో, అవమానించారో, మంచివాడవు మంచిదానవు కాదన్నారో, అందరూ పొలోమని గుత్తకు తీసుకున్నట్టు ఇంట్లో బయట అందరూ కలిసి నీ మీద పడి ఏ స్థలములో నిన్ను అవమానపరిచారో ఆ స్థలంలో ఏమిస్తాడట? ఖ్యాతిని మంచి పేరు నేను నీకు ఇస్తాను బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు మౌనంగా ఉండడు యేసయ్య. నీ పక్షంగా నిలబడతాడు. నీకు తెలీదు నీ పక్షంగా పనిచేసేది. నేను అంటున్నాను, మీకు అర్థం కావడానికి చెప్తా. అడ్వకేట్ తెలుసా? లాయర్ అంటాము, అడ్వకేట్ అంటాము, తెలుసా మీకు? మనకి ఏదైనా కేసు జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, లేదా మనకు సమస్య ఉంది, మనం కేసు వేసాం, వేయడానికి మనం లాయర్ దగ్గరికి వెళ్తాం. ఉత్తరవాది, మన న్యాయవాది దగ్గరికి పోతాం. పోయి మనకి ఏమేమి జరిగిందో వివరంగా ఆయనకు చెప్తాం. చెప్పినాక దానికి సంబంధించిన చట్టాలు లొసుగులు మన ముందే చదువుతాడా? మనకు మొత్తం చదివి రాసి ఇట్లా చెప్తా అని చెప్తాడా?
నీవు కేవలం పోయి ఆయనకు నీ సమస్య చెప్పచ్చు, నువ్వు అంతే. రాత్రింబగలు నీ కేస్ స్టడీ చేసి చదవాల్సిన పుస్తకాలు, చదవాల్సిన చట్టాలు, చదవాల్సిన సెక్షన్లన్నీ చదివి నీ పక్షముగా కోర్టులో ఆయన వాదించి నిన్ను గెలిపించే వరకు మౌనంగా ఉంటాడా? ఎన్నో స్టడీ చేస్తాడు ఆయన. నీకు న్యాయము జరిగేంత వరకు ఆయన నీ కేసును, నీ స్టడీని వదిలిపెట్టాడు. అలాగే ఒకసారి నీకెక్కడైనా అవమానము, నింద యేసయ్య కొరకు భరిస్తే దానిలో నుండి నిన్ను పైకి తెచ్చి నీకు పేరు తెచ్చేదాకా నీవు చెప్పి మర్చిపోతావు, కానీ ఆయన నిరంతరము స్టడీ చేసి నిన్ను గెలిపించేదాకా ఆయన మౌనముగా ఉండడు. హల్లెలూయా. అదే మాట 61లో అంటాడు చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 61:7 చదవండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీరెంత అవమానం పొందినరో అంతే ఘనత అన్నాడా? నిన్ను 10 మంది తిట్టిండ్రండి, అర్థమైందా? కొంగులు మూడేసుకొని, లుంగీలు మూడేసుకొని 10 మంది తిట్టిరు నిన్ను వాడల. ఎంతమంది ఘనపరిచే పరిస్థితి ఇస్తారట? 10 మందేనా? రెట్టింపు 100 మంది నిన్ను ఘనపరిచేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నేను మాట చెప్తాను. నేను మొదట్లో ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, ఇంకప్పటికి నేను సేవ ఆరంభించలేదు, ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నన్ను కొంతమంది నాకంటే పెద్ద సేవకులు కామెంట్ చేశారు. మనోనికి కొంచెం వాక్యం తెలిసిందని ఆగుతలేడు, వానికి గర్రొచ్చింది, గర్వం వచ్చింది, అతిశయం వచ్చిందని నా వెనుక నా ముందు అంటున్నారు. సరే, ఒకవేళ నాకు రాలేదు, ఎందుకు రాలేదంటే నేను నడిచిందే శ్రమల వలయంలో, అగ్ని కొలిమిలో నడిచాను. నేను ఎన్నడూ పూల పరుపులో వండుకోలేదు. అర్థమైందా? ఏనాడు గర్వం దేవుడు మొలకెత్తకుండా కాపాడాడు. మొలకెత్తుతున్నప్పుడల్లా తుంచుకుంటూ వచ్చాడు. అయితే ఒకవేళ నాకు అతిశయం వచ్చినా నన్ను ప్రేమించే అన్నలు నాకేం చెప్పాలి? తమ్ముడు, గర్వానికి ముందు నాశనానికి ముందు గర్వము నడుచును తమ్ముడు. ఇది మంచిది కాదు నాన్న, గర్వపడ్డ వాళ్ళ పరిస్థితికి ఇట్లుంది, అది అందరికీ పెరగడానికి అవకాశం ఉంది, కానీ పెంచొద్దు నాన్న అని చెప్పాలి. మంచి మాట. నాకు చెప్పకుండా నా వెనక చాలామందికి, అనేకులు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచే వ్యక్తులకు కూడా చెప్పి నా పరిచర్యను ఆఫ్ చేశారు. ఆ విషయం నాకు తెలిసింది. నేను ఏడ్చాను. ఏమనలే, నాకు ఒక్కటే శరణ్యం. ఏంటిది? యేసయ్య దగ్గర ఏడవడమే నాకు ఏకైక ఆధారము, బహుమానము. హల్లెలూయా. ఏడ్చాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచాక ఒక పెద్ద మీటింగ్ ఒక సేవకుడు ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నన్ను చూయిస్తే ఆయన నన్ను పిలిచి వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడ ఉన్న సేవకులందరూ అడ్డగిస్తే, సరే వాళ్ళు అడ్డగించిన మంచిదే తమ్ముడు, దేవుడు నిన్ను చూయించాడు, నేను ఈ ప్రోగ్రాం చేస్తాను, ఆయన జయించాడు. వచ్చిండ్రు అందరూ. వచ్చిన తర్వాత ఆ స్టేజ్ నిర్వాహకులు ఎవరంటే, నన్ను ఎవరైతే అవమానం చేశాడో ఆయన నన్ను ఇప్పుడు స్టేజ్ మీదకి పిలవాలా. ఆయన ఏమని పిలిచాడో తెలుసా? నా ఆత్మీయ కుమారుడు, నా ఆత్మీయ తమ్ముడు, బహుగా దేవుని చేతిలో వాడబడుతున్న మంచి ఉపదేశకుడు ఇప్పుడు వాక్యం చెక్కబోతున్నాడు, మనం విందాం అన్నాడు. ఏమైంది? నీవు రహస్యంగా నన్ను దూషించితివి, బహిరంగంగా నోరు ఘనపరిచే స్థానము దేవుడిచ్చాడని చెప్తున్నా. నేను అంటున్నాను, నీవు పొందిన అవమానమును రెట్టింపు ఘనత కొరకు దేవుడు వాడుకునేవాడు. హల్లెలూయా. ఆ ఆడుకునేవాడు ఇంకొక పని చేశాడు, అది చెప్పి నేను ముగిస్తా. స్త్రీ జాతిని నాటి నుండి నేటి వరకు అవమాన పాత్రగా ఎంచుతున్నారు సమాజం. అవునా? కొన్ని మతాలలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు. ఉన్నదా? కొన్ని మతాలలో స్త్రీలకు అసలు స్వేచ్ఛ లేదు, ప్రాధాన్యత లేదు.
కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? విశ్వమంతటిలో లేదా భూమి మీద భూప్రపంచములో దేవునిని గూర్చిన వార్తను ప్రకటించే 66 పుస్తకాల రచనలో కూడా స్త్రీలకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చి 2 స్త్రీల పేరు మీద పుస్తకాలను రాశాడని చెప్తున్నా. రూతు, ఎస్తేర్. స్త్రీ పేరు మీద మనం ఏమైనా రాస్తామా? రాయ. ఎందుకు? మొదటి నుంచి స్త్రీని కొంత బలహీనురాలుగా, అవమాన పాత్రగా, నోరు మూసుకొని పడుండాల్సిందే అన్న స్థానంలోనే ఉంచారు. ఎందుకంటే ఆ అవమానమే కారణం. మొదట తప్పు చేసింది ఆమె అనే నింద మోస్తున్న కారణాన్ని బట్టి. కానీ దేవుడు ఆయనను గూర్చి ప్రజలకు మంచి చెప్పే పుస్తక రచనలో, గ్రంథ రచనలో, దైవవాక్య వరుసలో దేవుడు 2 స్త్రీల పేర్లను లిఖించి పెట్టాడు. ఒక ఆవిడ పేరు రూతు, ఇంకొక ఆవిడ పేరు ఎస్తేర్. అది కూడా మళ్ళీ చరిత్ర. ఆ 2 పేరే ఎందుకు తీసుకున్నాడంటే, సరే అది కొంత పక్కకు పెట్టి అంశం చెప్తాను నేను. ఎస్తేరును దేవుడు ఎంచుకున్నాడు కదా. ఎస్తేరు ఏ స్థానములో ఉన్నప్పుడు ఎంచుకున్నాడు ఆయన? 2:7 ఇప్పుడు చదవండి. ఎస్తేరు 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను. ఈ ఎస్తేరు అనే అమ్మాయి పసిప్రాయములోనే, చిన్న ప్రాయములోనే, చిన్నతనములోనే ఎవరు చచ్చిపోయారు? తల్లిదండ్రులు చనిపోయారు. పుట్టగానే తండ్రి చనిపోయాడు అనుకో, అమ్మాయిని ఏమంటారండి? ఇది చచ్చిపోయిన మొగడున్నా మంచిగుండు, ఇది చచ్చిపోయిన కొడుకున్నా మంచిగుండు అంటారా? పుట్టగానే 2 చచ్చిపోయారు. ఆమె ముఖం ఎవరని చూస్తారా? తెల్లారు లేచి చూస్తారా? కానీ పాపం అమ్మాయి ఎస్తేరు పుట్టిన కొద్ది కాలానికే తల్లిదండ్రులు 2 కాలం చేశారు, మరణించారు, మృతి నొందారు. అంటే ఒక అనాథ పిల్లను, అనాథ అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఒక అనాథ పేరున్న దేవుడు గ్రంథాన్ని రచించాడని చెప్తున్నా. అంటే మొదట అనాథాశ్రమం పెట్టింది ఎవరు? యేసయ్య. మొదట అనాథ ఆశ్రమ నిర్వాహకుడు ఎవరంటే నజరేయుడైన యేసు అని చెప్తున్నా. అనాథను ఎన్నుకున్నాడు దేవుడు. అనాథను దేవుడు అందలమెక్కించాడు. అనాథను తీసుకుపోయి 127 దేశముల యొక్క రాణిగా చేశాడని చెప్తున్నా. ఎన్ని దేశాలు అంటే ప్రపంచానికే ఒక రాణిగా చేశాడు దేవుడు. 127 రాజ్యాలను ఏలినవాడు అహశ్వరోషు. ఆయనకు భార్యం చేశాడండి దేవుడు. ఇంటి పక్క వాళ్ళే పట్టడు అన్నం పెట్టలేరు అనాథకు. పెడతారా? ప్రతిరోజు మనం వండుకున్న భోజనం పెడతామండి? మన పిల్లలకు, మన వాడలో అనాథగా తిరుగుతున్న పిల్లలకి సమానంగా భోజనం పెడతాను? పెట్టలే. ఎంత ప్రేమ ఉన్నా పెట్టలేమండి. నేను చెప్తున్నా, ముందు నా పిల్లలు తిన్నాకనే. కానీ యేసయ్య ఒక అనాథను ఎన్నుకొని అందలమెక్కించాడు. అనాథను ఎందుకు ఎన్నుకున్నాడో ఒక 2 ముక్కలు చెప్పి ముగిస్తా అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 ముక్కలు చెప్తాను. అనాథను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే యేసయ్య ఒక చక్కటి వివరణ ఇచ్చాడు మనకు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. చాలండి. ఏమన్నాడు? మిమ్మును అనాథనుగా. ఇప్పుడు యేసయ్య పరలోకం పోయే టైం కొన్ని రోజులైతే
పరలోకం పోయే టైం. అప్పుడు ఏమంటున్నాడు శిష్యులతో? మిమ్మును నేను అనాథగా విడు. నేను అంటున్నా, యేసయ్యకు 12 మంది శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు, ఇస్కరియోతు యూదా, కేఫా, చాలామంది, తోమా ఉన్నారు కదా. వీళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారా లేరా? భార్య పిల్లలు ఉన్నారా లేరా? అన్నదమ్ములు ఉన్నారా లేరా? బంధువులు ఉన్నారా లేరా? కులస్తులు ఉన్నారా లేరా? మరి వీళ్ళు అనాథలు ఎట్లండి? అనాథ అంటే ఎవరు? మన భాషలో అవ్వయ్య లేనివాళ్ళు, తల్లిదండ్రులు లేనివారు, పేరెంట్స్ లేనివారు అనాథ. ఇప్పుడు మరి యేసయ్య కొత్త నిర్వచనాన్ని, అసలైన నిర్వచనాన్ని చెప్తున్నాడు. నేను మిమ్ములను అనాథనుగా విడువను అంటే భూమి మీద దేవుడు లేని వారే అనాథలు అని అర్థం. అర్థమైంది నేను చెప్పింది? దేవుడు ఉండి ఎవరు లేకపోయినా వాడు అనాథ కాదు. దేవుడు లేకుండా నీకు అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, నీవు అనాథవని దేవుడు చెప్తున్నాడు. నేను మిమ్ములను అనాథగా విడువను అంటే నేను లేకపోతే మీరు అనాథలు అని అర్థం. ఈరోజు చాలామంది బాప్తిస్మం తీసుకోమంటే తర్వాత అంటారు. అవునా? ఇప్పుడు నువ్వు ఎవరన్నట్టు దేవుని దృష్టిలో? మీరు నాకు చెప్పండి, ఎవరు అనాథలు? అంగట్లా అవ్వ అంటే ఎవరికి పుట్టినవు బిడ్డ అన్నట్టు ఎవరం మనం? నేను చెప్తున్నా. అందుకే బాప్తిస్మం తీసుకోని వాళ్ళ గురించి నాకు బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వెవరు దేవుని దృష్టిలో? పరలోకం దృష్టిలో ఎవరు నువ్వు? ఒక అనాథవు. అనాథకు అందరు అన్నం పెడతారా మంచిగా ఇంట్లో కూర్చుండబెట్టి? మరి దేవుడిని ప్రార్థన ఎట్లింటాడు? అర్థమైంది నేను చెప్పింది? నీకు ఆకలి అయింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు అన్నం పెట్టాలి. డైనింగ్ టేబుల్లో పెడతాడా? డైనింగ్ హాల్లో పెడతాడా? ఏడ పెడతాడు? ఇస్తారాకులా, ప్లాస్టిక్ కవర్లా? బిచ్చగానికి మనకు ప్రేమ ఉన్నది బాగానే. మన ఇంటికి అమ్మా అని వస్తే ఆయన ముఖం చూసి పాపం ముసలోడు అని అన్నం పెడతాం. ఎలా పెడతాం? కడిగిన కంచు గ్లాసులా, కంచు ప్లేట్లో పెడతామా? మన ఇంట్లో ఉంటే ప్లాస్టిక్, అదేంటిది ఇస్తారాకు, ప్లాస్టిక్ ఇస్తారాకైనా లేక మంచి కవర్ ఉంటే కవర్లైనా పెడతామా పెట్టామా? మనం మూతలు తీసుకొస్తాం కదా, మూత అన్నిస్తామానికి. కడుపుకు అన్నం పెట్టాలనే ప్రేమ ఉంది కానీ కంచములో పెట్టలేము. ఎందుకో తెలుసా? అతడు అనాథ. దేవుడు కూడా నీ అవసరాలు తీర్చగలడేమో కానీ, నీ ఆకలి తీర్చగలడేమో కానీ కంచములో మాత్రం నిన్ను భోజనం పెట్టడానికి చట్టం కూడా ఒప్పుకోదని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఒక అనాథవు. దేవుడు కలిగిన వాడు ఎప్పటికీ అనాథ కాదండి. అర్థమైందా? దేవుడు ఉన్నవాడు, దేవునితో సమాధాన పడ్డవాడు, దేవుని రక్తములో కడగబడ్డవాడు ఎన్నటికీ అనాథ కాదు, కాలేడు. అయితే ఈ అనాథలు, దేవుడు లేని వారు అనాథలంటే ఒక అర్థం ఉంది, వాస్తవం. కానీ దేవుడు కలిగి కూడా మనం అనాథలుగా బ్రతుకుతున్న వారము ఉన్నాము. అది అంశం. దేవుడు కలిగిన వాళ్ళము కూడా ఎలా బ్రతుకుతున్నాం? అనాథ అనే ఫీలింగ్ ఉందా లేదా? మనకు ఉందా లేదా బాధ? చాలాసార్లు ఏడవలే మనం. ఆయన పాట కూడా రాశాడు డేవిడ్ రాజు గారు. బ్లైండ్, ఆయన కళ్ళు లేవు, పాపం అనాథ. పుట్టగానే తల్లి, తండ్రి, అక్క, చెల్లి అందరు చచ్చిపోతే, చనిపోవడానికి పోతే ఒక సేవకుడు చూసి ఆయనని తీసుకొచ్చుకొని పెంచి పెద్ద చేస్తే ఆయన ఒక పాట రాశాడు. క్షమించండి, తల్లి ఉంది కానీ గుడ్డివాడని తల్లి కూడా పక్కకు నెట్టేసింది. పక్కకు నెట్టేస్తే ఇప్పుడు ఆ తల్లికి ఆధారం ఈయన అయ్యాడు. ఆయన మంచి పాట రాశాడు. ఏం పాట? రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా.
అనాథగా మిగిలిపోయాడు ఆయన. ఆ అనాథను దేవుడు చేరదీసి అద్భుతంగా ఆయన ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా వాడుకుంటున్నాడు. అయితే ఈ అనాథ అనే ఫీలింగ్ మనకుంది చూడు, అది పోవాలంటే మనం ఒక పని చేయాల. దేవునితో మనము స్నేహము ఎక్కువగా చేయాలి. ఆ ఎక్కువ చేసే సంగతులలో ఒక్క సంగతి మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. అనాథనైన బాలికను ఎన్నుకొని ఆమె అనేక మంది అనాథలైన ఇశ్రాయేలీయులకు తల్లిగా మార్చబడింది. ఆ స్థానం ఎలా వచ్చిందో ఒక్క మాట చెప్పి ముగిస్తా యథార్థంగా. ఆమెకు దేవుడు 2 పేర్లు పెట్టాడు, పరిచయం చేస్తున్నాడు. ఏమని? హదస్సా అను ఎస్తేరు అన్నాడు. ఎస్తేరు అనే పేరు అప్పుడే రాలేదు ఆమెకు. మొదట ఆమె పేరేం పేరండి? హదస్సా. హదస్సా అంటే పరిమళ వృక్షము, పరిమళ వస్త్రము, పరిమళము, పరిమళ సువాసన అని అర్థం. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం. ఈ పరిమళమైన వృక్షం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుందా? ఏడుంటుంది? భూమి మీద. నక్షత్రం ఎక్కడ ఉంటుంది? ఎవరన్నా ఒక మాట చెప్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనుకో, మనం ఏమంటాం? ఆయన మాటలకు ఆయన చేష్టలకు జమీన్ ఆస్మాన్ ఒత్త ఫరక్ హే అంటాం. అంటే భూమి ఆకాశానికి ఎంత దూరం ఉందో, వ్యత్యాసం ఉందో అంత ఉందంటాం. ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ పరిమళ వృక్షానికి నక్షత్రం అంతా ఎదగాలి, నక్షత్రం అంతా ఎదిగించాలి అంటే సాధ్యమవుతుందా మనకు? చెట్టును తీసుకుపోయి చంద్రమండలం మీద పెడతామా? ఉంటుందా? సత్తది? సత్తది, అవునా? కానీ దేవుడు ఏం చేశాడు? ఈ పరిమళ వృక్షాన్ని తీసుకుపోయి నక్షత్ర స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో చాలామందిని చుట్టుంటారు, కానీ నిన్న ఎవరు ఆదరించలేరు, నీ నిందను మోయలేరు, నీ నిందను తొలగించలేరు, నీ బరువును మోయలేరు, నేనున్నానని ధైర్యపరచలేరు. అనేక సార్లు దేవుడున్నా నీవు అనాథగా అనిపించే పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేను అనాథను కాదు అనుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడో చెప్తాను. పరిమళ వాసన, పరిమళ వృక్షం అన్నాను నేను. పోయినాక న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం చదవండి మీరు. పరిమళ తైలము, పరిమళ రసము, పరిమళ వాసన. ఏమన్నాను? పరిమళ తైలము, పరిమళ వాసన, పరిమళ రసం. పరిమళం మనకు రావాలి, సువాసన రావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? అక్కడ 3 చెట్లు, బోలెడు చెట్లు ఉన్నాయి, కానీ 3 చెట్లు ఏమంటాయంటే, ఒలీవల చెట్టు దగ్గరికి అన్ని చెట్లు వచ్చి నీకే నాలెడ్జ్ ఉంది, నువ్వే మంచోడివి, నువ్వు మాకు రాజయ్యుండు అని అన్నది. అంటే ఏమన్నదో తెలుసా? ఒలీవల చెట్టు, నేను దేవునిని మానవులను సన్మానించే నా తైలము ఇయ్యటం మాని నేను మీకందరికీ రాజుగా ఉండాలన్నా ఉన్నది. అంటే ఒలీవ చెట్టు ఏమిస్తుంది? తైలాన్ని ఇస్తుంది. ఆ తైలం వలన ఎవరు సంతోషపడుతున్నారట? దేవుడు, మనుష్యుడు. రెండవది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కూడా అదే మాట అంది, నేను దేవుణ్ణి మనుష్యులను సంతోషపెట్టుటకు నా రసాన్ని నేను ఇవ్వమాని, నా సుగంధాన్ని నేను ఇవ్వమాని ఉండ. తర్వాత ద్రాక్ష రసం దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి పోతే నేను మనుష్యులను దేవుణ్ణి సంతోషపెట్టే నా రసం ఇయ్యడము మాని నేను మీకు రాజుగా ఉందునా అన్నా. అంటే 3 చెట్లు ఏం చెప్పాయి? ఒక చెట్టేమో తైలం ఇవ్వాలి, ఒక చెట్టేమో సువాసననివ్వాలి, ఒక చెట్టేమో రసమునివ్వాలి. అంటే 3 చెట్లు ఒక నీతిని చెప్తున్నాయి మనకేంది? పరిమళ వృక్షాలే అవి 3. కానీ అవి పిండబడితే తప్ప తైలము రాదు, అవి కొట్టబడితే తప్ప రసము రాదు, అవి నుజ్జు నుజ్జు చేయబడితే తప్ప వాసన రాదు అని చెప్తున్నా. హల్లెలూయా.
పరిమళ వృక్షములో ఉన్న సువాసన, తైలము, రసము దేవునికి, ప్రజలకు ఉపయోగంగా మారాలి అంటే అవి కొట్టబడాలి, పిండబడాలి, నలపబడాలి. ఒలీవల నూనె ఎక్కడ రాసుకుంటామండి? కాళ్ళక, అరికాళ్ళక? ఎక్కడ? తల మీద. ఎక్కడున్నది ఇప్పుడు దాని స్థానం? ముందు ఎక్కడుండే? ముందు ఏడుండే? కాళ్ళతో తొక్కితే తప్ప. చాలాసార్లు మనుషులందరూ మనల్ని దొక్కుతూ ఉంటారు. దాన్ని కాలు కిందేసి దొక్కాలరా అంటారా? రా, అవునా? పాస్టర్లను కూడా చాలామంది అనుకుంటారు కదా. ఏమనుకుంటారు? అనుకోరా? అందరిని అనుకుంటారు. విశ్వాసాలను చాలామంది అనుకుంటారు. పని చేస్తున్న చోటారా వీడు ఎక్కడ దొరకట్లేదురా, వీడిని ఏం చేయాలా? నేను అంటున్నాను, మనుషులు నిన్ను నలుపుచున్నప్పుడు, పిండుచున్నప్పుడు నీవు అనాథవు కావని గుర్తుపెట్టుకొని, నన్ను ఎవడైతే కాళ్ళ కింద దొక్కుతున్నాడో వాని తల మీదికి ఎక్కే రోజు ఒకటి రాబోతుంది అనుకోవాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ఒలీవల గింజలను కాళ్ళ కింద త్రొక్కితేనే తప్ప దానిలో నుండి రసము రాదు, తైలము రాదు. ఆ తైలాన్ని ఎవ్వడు కూడా పొరపాటున అరికాళ్ళకు పెట్టుకోడు. నేను చెప్తున్నా, తల మీద తలంటుకుంటారని చెప్తున్నా. పొరపాటున కూడా నేల మీద పడనీయరు. దాన్ని పడనిస్తారు ఎవడన్నా? కొబ్బరి నూనె మనం నేల మీద పడనీయం. ఒలీవల నూనె పండిస్తామా? ఇంకొక మాట చెప్పనండి, నిన్నెవరైతే నలుపుతున్నారో, దేవుడు కావచ్చు, దేవుడు వాడుకుంటున్న మనుషులు కావచ్చు, నిన్ను నలుపుతున్నప్పుడు నీ బంధువులే నలపొచ్చు, నీ అక్క చెల్లెండ్రే అన్నదమ్ములే నలపొచ్చు, నీ స్నేహితులు నిన్ను నలపొచ్చు, నీ కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు, సంఘ బిడ్డలే నిన్ను నలపొచ్చు. నలిపినప్పుడు నేను అనాథను అనుకోవద్దు. అందలం ఎక్కే నక్షత్రం కావడానికి దేవుడు నిన్ను చేతుల్లోకి తీసుకున్నాడు అనుకోవాలా. సంతోషిస్తావా? దుమ్మెత్తిపోతావా? ఎవరన్నా పొరపాటున మనల్ని పిండే ప్రయత్నం చేసిండ్రనుకో, చేతులు ఉంటామా మనం? నేను ఇప్పుడు 2 గంటలు వాక్యం చెప్పి మిమ్మల్ని విండుతున్నా అనుకో, ఏం చేస్తారు? నెక్స్ట్ వారం నన్ను విండుతారు మీరు. అవునా? ఉంటారా చేతులా? నేను చెప్తున్నాను, ఎవరైనా నిన్ను పిండే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు నెక్స్ట్ మన స్థానం ఏదనుకోవాలా? శిరస్సు మీద కూర్చుండే స్థానం అనుకోవాలని చెప్తున్నా. నూనె రాసుకొని మంచిగా దుసుకున్నాక ఎవరైనా చేయి పెట్టనిస్తామా? ఎందుకు పెట్టనీయం? చెరిగిపోతుంది, తల చెరిగిపోతుంది, నూనె అంటుతుంది, నూనె వేస్ట్ అయిపోద్దని మనం ఎవరి తల మీద కూడా చేయబెట్టని. నేను చెప్తున్నా, హదస్సా అనబడుతూ ఉన్న పరిమళ వృక్షమైన ఎస్తేరు అనాథగా ఎందుకు చేయబడింది అంటే నక్షత్రముగా ఆమె స్థానం పెరగడము కొరకే అని చెప్తున్నా. నీ బ్రతుకులో చాలామందిని నలిపేయాలనుకుంటారు, తొక్కేయాలనుకుంటారు, పిండేయాలనుకుంటారు. ఆ పిండేసినప్పుడు నీలో నుండి సువాసన రావాలి, దుర్గంధం రావద్దు. ఎవడన్నా కొడితే బూతులు రావద్దు మన నోట్లకి వెళ్ళి, ఎవరైనా తిడితే బూతులు రావద్దు మన నోట్లకి వెళ్ళి, ఎవరైనా మనల్ని గద్దించారనుకో ఏం రావాలి? ఓ మంచి మాట మనకు చెప్పిండ్రు, ఏం రావాలి? పెద్దవాళ్ళు మనకు మంచి మాట చెప్పిండ్రు, ఏమనుకుంటాం మనం? దీని కళ్ళల్లో నేనే ఉన్నా కదా, అందరు చూడు నన్నే అంటారు. నేను అంటున్నా, అందరూ నిన్నే అంటున్నారంటే నీవు నెక్స్ట్ నీ స్థానం ఏంటి? నక్షత్రముగా మార్చబడి అందరి తలల మీద సువర్ణ తైలము వలె ఉండబోతున్నావని అర్థం. కానీ ఎప్పుడు ఉంటావో తెలుసా? నోటి వెంట దుర్గంధము రావద్దు, సువాసన రావాలి. ఒక మంచి మాట చెప్తాను, శ్రద్ధగా చెవులు నా దగ్గరే పెట్టి ఆలకించాను. నిద్రపోతే ఎవరన్నా లేపండి, బంగారు మాట చెప్తా నేను. ఏంటో తెలుసా? ఏదైనా మంచి అత్తరు మన దగ్గరికి సువాసన కలిగిన పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను అనుకో, సెంట్ స్మెల్ చూస్తే అంటావా? కళ్ళు మూస్తావా? మూయవా? కళ్ళు మూయకుండా మీరు ఎవరన్నా సుగంధాన్ని వాసన చూస్తారా? చూడగలరా? చూస్తారా? మరి ఎవరైనా నేర్పిండ్రా? అది
అంటే ఏక దృష్టి దాని మీదనే ఉంటుంది. కళ్ళు మూయకుండా మనం వాసన. ఒక మాట చెప్పనా, యేసయ్య శిలువ మీద మరణం పొందినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు క్షమించు అని తండ్రికి తన ఆత్మను అప్పగించగా 3 గంటల సేపు ప్రకృతి కూడా కళ్ళు మూసుకుందని చెప్తున్నా. హల్లెలూయా. యేసయ్య విశ్వమంతటికి సువాసనను వెదజల్లాడు శిలువ మీద. అందుకే ప్రకృతి కూడా కళ్ళు మూసుకొని, సూర్యుడు 3 గంటల సేపు అస్తమించాడండి. ప్రపంచమంతా లోకమంతా చీకటైపోయింది. ఎందుకంటే ప్రకృతి కూడా కళ్ళు మూసుకొని ఆయన పరిమళాన్ని వాసన చూసిందని చెప్తున్నా. నిన్ను కూడా ప్రజలందరూ కళ్ళు మూసుకొని తమ బ్రతుకును మూసుకొని నీ దగ్గర సువాసన గనక పీల్చుకోవాలంటే నీవు పిండబడడం ఆవశ్యకం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒకరోజు కూడా ఒక కన్నీటి బొట్టు కార్వకుండా నేను ప్రార్థనలో నుండి లేవను. ఎందుకంటే అన్ని సమస్యలు, అన్ని బాధలు, అన్ని వేదనలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని మోసాలు అనుభవిస్తూ నడుస్తున్నాను. కానీ ఎప్పుడన్నా అట్లా కనబడ్డానా? విచారంగా కనబడనా? ఎందుకు కనబడలేదంటే పిండుతున్న నా దేవుని చేతిలో నేను అనాథను కాను అని, అందలమెక్కే నక్షత్రం అని జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. మీరందరూ ఏమనుకోవాలి ఇప్పుడు చెప్పండి? అనాథ అయిన ఎస్తేరును దేవుడు ఎన్నుకొని అందలమెక్కించాడు. ప్రపంచానికే రాణిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పరిమళ వృక్షముగా ఉన్న ఈవిడ కాసిన కాయలను, పండ్లను దేవుడు ఏం చేశాడు? వడగట్టాడండి. తొక్కాడు, నలిపేశాడు, నలగొట్టాడు. నలగగొట్టబడడం మాకు ఇష్టంగా ఎంచాల. ఒక్కసారి చూద్దాం చివరి మాట. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు 10వ వచనం చదువుతాలి. చాలు. ఇప్పుడు 11 చదువు. ఇటు చూడండి ఒక్కసారి. తండ్రి అయిన దేవునికి భూమి మీద యేసయ్యను మన కొరకు నలగొట్టడానికి ఇష్టమైందట. దున్నపోతుల మధ్య దూడ చచ్చిన సామెత తెలుసా మీకు? 2 దున్నపోతులు కొట్లాడుతున్నాయండి. ఒక దూడ, 2 అన్నదమ్ములు అనుకోండి దున్నపోతులు, పోట్లాడుతూ ఉంటే మధ్యలో చిన్న దూడ పోయింది. అన్నలారా కొట్లాడకుండా అని పోయింది. ఆ 2 కొట్లాడుతూ మధ్యలో పోతే దీన్ని ఒత్తడం ద్వారా, ప్రెస్ చేయడం ద్వారా ఇది చచ్చిపోయింది. అవి 2 మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవుడు మన పాపముల నుండి విడిపించడానికి తండ్రి యేసయ్యను భూమి మీదకి పంపిండు. మనం సేఫ్ ఉన్నాం ఇక్కడ పరలోకంలో, ఆయన అక్కడ సేఫ్ ఉన్నాడు. నలగొట్టబడేది ఎవరు? కోడలు మంచిగానే ఉంటుంది, అత్త మంచిగానే ఉంటుంది, మధ్యలో ఈడేమవుతాడు? అవునా కాదా? అవునా? లేదా అవ్వ కొడుకు మంచిగానే ఉంటారు, మధ్యలో కోడలు ఆగం జగన్నాథం. అవునా? అవునా కాదా? ఇది జరుగుతా లేదా? యేసయ్యను నలగొట్టడము తండ్రికి ఇష్టమైందట. ఆ వేదన అనుభవించుట వలన యేసయ్య కూడా తృప్తి పొందాడట. హల్లెలూయా. మనకు శ్రమ తృప్తినిస్తుందా? సుఖం తృప్తినిస్తుందా? చెప్పండి మీరు ఒకసారి. గుండె మీద చేసుకొని చెప్పురి. అన్నీ మంచిగుండి అందరూ మన చుట్టుండి మంచిగా మాట్లాడిననుకో, అప్పుడు మనకేముంటుంది? యేసయ్య మంచోడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇక పొద్దున్న దాకా వాడతాం పాటలు. అదే అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనిషికో రాయేసిపోయింది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? తుర్తుంటుందా? ఉంటుందా?
ఈ వేసిన రాళ్ళని పోగు చేసుకొని ఏసాయి మీద ఎత్తాం. అవునా? వేసిందేమో వాళ్ళు, తీసుకున్నదేమో నువ్వు, పడ్డాయి వాళ్ళకి వేసి. అట్లుంటుంది మనకు, తుర్తుంటుంది మనకు. నేను చెప్తున్నా, అందుకే పౌలు అన్నాడు, నేను శ్రమపడుట యందు సిలువ యందు అతిశయించుదునుగాక అన్నాడు. దేవుడు నిన్ను పిండుతూ ఉన్నప్పుడు సమస్యల వలన నీవు తృప్తి పొందడము గనక అలవాటు చేసుకుంటే నిన్ను దేవుడు నక్షత్రంగా అందరి తలల మీద నిలబెడతాడని చెప్తున్నా. హల్లెలూయా. ఎవరు నిన్ను తలదించరండి, నేను చెప్తున్నా, తలల మీద మోసుకెళ్తారు నిన్ను. దేవుడు ఏమన్నాను నేను, నిన్ను మోసేదాకా ప్రజలు దేవుడు మౌనముగా ఉండడు అని చెప్తున్నా. కానీ మనం ఎక్కడ ఉంటాం? అస్సలే ఉండం. దేవుడు కాలేసి కొంచెం బరువేసి తొక్కుతా అంటే మనం ఆయన కాళ్ళకు కూడా అందకుండా పోతామా? నేను అంటున్నాను, ఒకవేళ నీ జీవితంలో మనుష్యుల వలన, పరిస్థితుల వలన, స్థితిగతుల వలన, కుటుంబం వలన పిండబడుతున్నావేమో, ధన్యుడవు ధన్యురాలవు అని చెప్తున్నా. ఎందుకంటే నీలో నుండి వస్తున్న సుగంధ తైలాన్ని అనేకుల నెత్తుల మీద, అనేకుల శిరముల మీద దేవుడు పోస్తాడు. అంతేకాదు, మనం హైందవ సంప్రదాయంలో కానీ ప్రత్యక్ష గుడారంలో కానీ దీపం వెలిగిస్తాం, దీపస్తంభాన్ని వెలిగిస్తాం. ఏ నూనె పోస్తాం? ఏది పడుతుంది పోతామా? ఇప్పుడు చాలామంది దీపారాధన చేసేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి పోస్తారు. కానీ ప్రత్యక్ష గుడారంలో అచ్చమైన దంచి తీసిన ఒలివ నూనెను మాత్రమే వాడుతారని చెప్తాను. ఇప్పుడు నీ స్థానం ఎక్కడుంది? ఎవరూ ప్రవేశించలేని దైవ ప్రత్యక్ష గుడారంలో ఉందంటున్నా. అసలు నిన్ను చూడాలంటే పర్మిషన్ కావాలి, నిన్ను చూడాలంటే ధైర్యం ఉండాలా, నిన్ను చూడాలంటే పరిశుద్ధత ఉండాలా, నిన్ను చూడాలంటే ప్రత్యేకమైన వస్త్రాలు ఉండాలా. అప్పటిదాకా నిన్నెవడు తగలలేడు. ఎంత గొప్ప స్థానం చెప్పండి. కానీ పిండబడినప్పుడు ఓపికతో ఉంది, కొట్టబడినప్పుడు ఓపికతో ఉంది, నలిపినప్పుడు ఓపికతో ఉంది. అప్పుడు దేవుడు ఆ నూనెను సేకరించి ప్రత్యక్ష గుడారములోను, మనుషుల తలల మీదను, ఉన్నతమైన స్థలములోనే దేవుడు ఉంచాడు. ఎస్తేరును ఎలాగైతే అనాథను దీవించాడో, నీ ఒకప్పుడు అనాథగా ఉంటే నిన్ను దేవుడు రక్షించుకొని ఇప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడైనా నీకు అనాథను అని అనిపించినప్పుడు నువ్వు అనుకోవాలి, నేను యేసయ్యను నమ్ముకున్నాను గనక నేను అనాథను కాను. ఈ అనాథగా ఉన్న నా స్థితిని దేవుడు అనేక మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చే బిడ్డగా దేవుడు చేయగలడు. అందుకే నన్ను నలుపుతున్నాడు అనుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదండి, ప్రపంచానికి రాణిగా చేశాడు. ఇంకో మాట చెప్పనా, ఆమె కంటే ముందు వస్తి అనే ఒక రాణి ఉందా లేదా? ఆమెను తీసేసి ఇవన్నీ పెట్టాడు. అర్థమైందా? నువ్వు సిద్ధపడ్డాక నీ కురిసిని ఎవడు గుంజుకున్న ఆ కురిసిని ఏం చేస్తాడు? ఖాళీ చేపిస్తాడు. అట్టి పుణ్యానికే తెలుసా, నా కురిసిలు వాళ్ళు కూర్చున్నారు, నా కురిసిలు వీళ్ళు కూర్చున్నారు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. టైం వస్తే దేవుడు నీ కొరకు సింహాసనాన్ని కూడా ఖాళీ చేపిస్తాడని చెప్తున్నా. కాబట్టి అనాథలుగా విడువని దేవుడు మనతో ఉండి మనలను పిండుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? ఓపికతో మనము దుర్గంధం మన నోటి నుండి, దుర్వాసన మన బ్రతుకు నుండి రావద్దు. సువాసన వస్తే అందరూ కళ్ళు మూసుకొని నిన్ను వాసన చూస్తారు, కన్నులు మూసుకొని నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు, కళ్ళు మూసుకొని నిన్ను దించకుండా మోస్తారు అని చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఒకవేళ మనం దేవుని చేతిలో ఇప్పుడు పిండబడుతున్నా, భవిష్యత్తులో పిండబడుతున్నా, దేవుడు నన్ను అనాథగా వదలడు, నా అవమానాన్ని రెట్టింపు ఘనత కొరకు వాడుకుంటాడని నమ్మి మనం ఆయనను వెంబడిద్దాం. మనమందరము దేవునికి ఒక ఎస్తేరులా, నక్షత్రములుగా మార్చబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం. ఎవ్వరూ